సంక్రమణం అంటే ఏమిటి? మీన సంక్రమణం నాడు ఆచరించవలసినటువంటి విధులు ఏమిటి? భారతీయ జీవనమంతా సూర్యచంద్రుల గతులను బట్టి ముందుకు సాగుతూ ఉంటుంది. సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించేటువంటి ముహూర్తాన్నే సంక్రమణము అంటారు. కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించేటువంటి ముహూర్తాన్ని మీన సంక్రమణము అంటారు. ఈ మీన సంక్రమణం అనేది ఒక అద్భుతమైన పర్వదినం. మీన రాశికి గురుడు అధిపతి, ఫాల్గుణ మాసానికి నరసింహస్వామి అధిపతి. అందుకే నరసింహస్వామిని స్తుతించాలి. గురుగ్రహ దోషాలను పోగొట్టుకోవటం కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయాలి, దత్తాత్రేయ స్తవాన్ని పారాయణ చేయాలి, సుందరకాండలోని మొదటి సర్గను పారాయణ చేయాలి. ఇలా స్తోత్ర పారాయణాల ద్వారా గురుగ్రహ దోషాలను పోగొట్టుకొని గురుగ్రహ అనుగ్రహాన్ని పొందటానికి ఈ మీన సంక్రమణము అనువైన ముహూర్తం. గురుగ్రహ శాంతి కోసం శనగలను దానం చేయమంటారు. ఉడికించిన శనగలను ఆవుకు నివేదన చేయమంటారు. ఇక సూర్యశక్తి మనలో చైతన్యాన్ని ఉద్దీపన చేసే అద్భుతమైన శక్తి కనుక సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్య నమస్కారాలు చేస్తూ ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః అంటూ ఆ 12 నామాలను ఉచ్చరిస్తూ రాగి పాత్రను ధరించి నీటిని ఆ స్వామికి సమర్పించినట్టయితే నమస్కార ప్రియుడైనటువంటి సూర్యుడు తన అనుగ్రహాన్ని మనకు అందజేస్తాడు. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఇలా పితృదేవత అనుగ్రహము, సూర్యుడి ద్వారా చైతన్యాన్ని సంప్రాప్తి చేసుకునేటువంటి అవకాశము, ఇక గురుగ్రహ దోషాలను పోగొట్టుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ముహూర్తము ఈ మీన సంక్రమణ పర్వదినం. అద్భుతమైన ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ జీవితాన్ని సరైన మార్గంలో ముందుకు నడిపించుకునే ప్రయత్నం చేద్దాం.